బీజేపీ పార్టీ నిర్వహించే అన్ని ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిర్వహిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక కూడా అదే పద్ధతిలో నిర్వహించామని అన్నారు. నూతన అధ్యక్షుడు అందరినీ కలుపుకొని స్థానిక సంస్థల బీజేపీకి అఖండ విజయం వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష ఎన్నికల ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపామన్నారు. కార్యకర్తలను కలుపుకొని శ్రీరామ్ ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి మోడీ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ కు 11,400, అమరావతికి 15,000 కోట్లు, పంచాయతీరాజ్కి 4,800 కోట్లు కేంద్రం ఇచ్చిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రంతో ఉన్న సత్సంబంధాలతో మళ్లీ అభివృద్ధి చెందాయన్నారు. అనంతరం అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని అన్నారు. శ్రీరామ్ గారు ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షులుగా నియామకమైనటువంటి సందర్భంలో నేను ప్రత్యేకించి అడ్డూరి శ్రీరామ్ గారిని నేను అభినందిస్తున్నాను. వారికి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక ఈ జిల్లాకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి సూర్యనారాయణ రాజు గారు వారు వివరంగా చెప్పడం జరిగింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించబడతాయి భారతీయ జనతా పార్టీలో ఆనవాయితీగా అని చెప్పి వారు తెలియజేశారు. అయితే ఇక్కడ అందరూ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే చాలా పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించబడతాయి. అంటే ఎన్నికలకి సంబంధించినటువంటి ఆఫీసర్ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారితో పాటు 2 ఆర్ఓలు జిల్లాలో అందరూ ఎవరైతే జిల్లా అధ్యక్షులు కావాలి అని భావిస్తారో వారందరి పేర్లు అభిప్రాయాలు సేకరించడం, ఆ తర్వాత కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అభిప్రాయాలు సేకరించడం, వాటన్నిటినీ క్రోడీకరించి రాష్ట్ర నాయకత్వానికి తెలియజేయడం, రాష్ట్ర నాయకత్వం వాటిని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి పంపించి ఆ తర్వాత నిర్ణయం అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అడ్డూరి గారితో పాటు శ్రీరామ్ గారితో పాటు ఇంకొక 4-5 పేర్లు కూడా ముందుకు వచ్చినటువంటి నేపథ్యం. అంటే ఇందాక సూర్యనారాయణ రాజు గారు చెప్పారు దగ్గర 15 మంది ముందుకొచ్చి వారు ఎన్నికలకి సంబంధించి వారు నామినేషన్స్ వేశారని. అయితే ప్రధానమైనటువంటి 4 పేర్ల నుండి ఇవాళ అడ్డూరి శ్రీరామ్ గారు గతంలో కూడా 1.5 సంవత్సరాల పాటు వారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో వారు ఇక్కడ జిల్లాలకు సంబంధించి ఇక్కడ బూత్ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ మండల కమిటీలు కానీ వేస్తూ పార్టీని ఇక్కడ బలోపేతం చేయడానికి వారు చేసినటువంటి కృషిని ఇవాళ నిజంగా పార్టీ గుర్తించిందని చెప్పి వారి నియామకం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అదేవిధంగా ముందుకు వెళుతూ ఏదైతే రాబోయే 3 సంవత్సరాల కాలం పాటు కూడా వారు అధ్యక్షులుగా ఉంటారో ఇదే విధంగా వారు కృషి చేస్తూ ఈ పార్టీని మరింత బలోపేతం చేస్తారని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం.